ఈస్ట్ ఆర్ వెస్ట్ హోమ్ ఇస్ ద బెస్ట్ అంటారు. అప్నా ఘర్ హై స్వర్గ సే సుందర్ అన్నట్టు. ఇప్పుడు మా మెయిన్ ఇంట్లో ఉన్నాం. ఆహ్, ఇక్కడ చిన్నప్పటి జీవితం అంతా ఇక్కడనే గడిచింది. అండ్ ఈ ప్లేస్‌లో ఆఫ్‌కోర్స్ ఇది మా పూజ గది అండ్ వెనకకి ఇక్కడ మిద్దె. ఆహ్, ఆ స్వీట్ మెమోరీస్ ఎప్పుడు గూడా నెమరు వేసుకుంటూనే ఉంటాం. ఆఫ్‌కోర్స్ ఏదైనా గాని లైఫ్‌లో ఆల్ గుడ్ థింగ్స్ కమ్ టు అన్ ఎండ్ అన్నట్టు. రిపేరింగ్స్ చేస్తుంటాం, రెనోవేషన్స్ చేస్తుంటాం. సో, ఇప్పుడు గూడా ఈ ఓల్డ్ హౌస్‌ను రెనోవేట్ చేయడానికి మా బ్రదర్స్, మా మదర్ వాళ్ళందరూ గూడా డిసైడ్ చేశారు. వెరీ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే కొంచెం డిలాపిడేటెడ్ కండిషన్స్‌లోనే ఉంది ఇది. 100 సంవత్సరాల కంటే ఎక్కువైంది గనుక ఆఫ్‌కోర్స్ ఆల్ హౌసెస్ రిపేర్ చేయాల్సిందే. అండ్ ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మెమోరీస్. ముఖ్యంగా యూ నో కొన్నైతే అసలకే మర్చిపోలేం. బికాజ్ ఇట్ యూజ్డ్ టు బి ఎ స్కూల్ ఇన్ ద బిగినింగ్. మా ఇల్లనేది ఒక విద్యాలయం అందరికీ కూడా. అది గర్ల్స్ హై స్కూల్ ఇక్కడ చాలా రోజులుండేది. ఆ తర్వాత మా ఫాదర్‌కు ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత మేము ఇక్కడికొచ్చాం మేము. ఆహ్, అండ్ చిన్నప్పటి జీవితం అంతా ఇక్కడనే గడిచింది. ఇక్కడనే పెరిగాము, చేసాము. బికాజ్ మంథిన్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ ఆల్వేస్. ఆహ్, ఇక్కడనే స్కూల్‌లో చదువుకున్నాం. డిగ్రీ వరకు ఇక్కడనే చదువుకున్నాం. ఆ తర్వాత పీజీ చేయడానికి బయటికి పోవాల్సొచ్చింది. సో, ఆ మెమోరీస్ గూడా ఎప్పుడు గూడా మర్చిపోలేం. ఆఫ్‌కోర్స్ అప్పుడంటే ఇంకా స్లాబ్ హౌసెస్ ఉండేవి గాదు. అందుకని ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఇదంతా గూడా వుడెన్‌తో చేసినటువంటి ఎండాకాలం ఇది. చల్లగా ఉంటుంది. ఎండాకాలం అయితే ఇక్కడ మీకు చలికాలం వెచ్చగా. ఫ ఏసీ, కూలర్ అవసరం లేదు. ఎందుకంటే అంత చల్లగా ఉంటది. చలికాలం వెచ్చగా ఉండేది. చలికాలం మీకు బ్లాంకెట్ లేకుండా గూడా మేము పడుకునేది. ఇక్కడ కూర్చుంటే చాలు అంత వేడి ఇక్కడ క్రియేట్ అయ్యేది. సో, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ హౌస్ యాక్చువల్లీ. ఇది డూప్లెక్స్ అండ్ కదా! గోల్డెన్ డూప్లెక్స్. ఇది ఇది ఓల్డెన్ డూప్లీస్ టైప్ అంటే మా మిద్దె వీధికి వెళ్ళడానికి ఇది ప్లేస్ ఇది. అండ్ ఇక్కడ మా పూజా గది ఇది. ఆహ్, ఇక్కడ అవర్స్ టుగెదర్ కూర్చునేది, పూజ చేసేది. అండ్ ఆఫ్‌కోర్స్ మా మదర్ ఎక్కువగా ఇక్కడనే స్పెండ్ చేసేది. అండ్ ఇప్పుడు కొత్త ఇంటికి షిఫ్ట్ అయినాం మేము. కొత్త ఇల్లు అంటే ఇన్ ద సెన్స్ మాదే ప్లేస్ ముందర కట్టారు. సో, ఇక్కడ అద్భుతమైనటువంటి మెమోరీస్ అవన్నీ గూడా. అండ్ అవి ఎప్పుడు గూడా దాన్నేమంటారంటే దాని తర్వాత హ్మ్. కొన్ని రోజులు పూజా గది ఇటు ఈశాన్య దిక్కు ఇటు 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 పెట్టాం యాక్చువల్‌గా. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. చూడు రూఫ్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నది. ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు. వందల సంవత్సరాల క్రితం రూఫ్ కూడా చాలా బాగున్నది. తర్వాత ఇది మిద్దె. చెప్పా కదా! మిద్దె. దీన్ని స్టోర్ రూమ్‌గా వాడేది. ఎండాకాలం చల్లగా పడుకోవడానికి, చలికాలం వెచ్చగా పడుకోవడానికి. సో, బ్యూటిఫుల్‌గా ఎంజాయ్ చేసేది. అండ్ మేము ఆఫ్‌కోర్స్ మా ఫాదర్ హి వాస్ ఎ టీచర్. మా ముగ్గురం బ్రదర్సు, తర్వాత 4 సిస్టర్స్. ఆహ్, మా మదర్ షీ ఈస్ 80+ అండ్ స్టిల్ వెరీ యాక్టివ్ ఆఫ్‌కోర్స్. అండ్ ఒకసారి మా మిద్దె చూసినట్లయితే ఇది నేను చెప్పాను గదా! ఏసీ అవసరం లేదు ఇక్కడ. అంత బ్యూటిఫుల్ అది ఇక్కడ ఉండేది. అండ్ ఇక్కడ రియల్‌గా చెప్పాలంటే పిన్ డ్రాప్ సైలెంట్ అంటే ఏదైనా పాటలు పాడుకున్నామన్నా గాని మీకు స్టూడియో అట్మాస్ఫియర్ ఇక్కడ క్రియేట్ అయ్యేది. అంత బ్యూటిఫుల్‌గా ఉండేటటువంటి ప్లేస్ ఇది. మీరు చూడొచ్చు. ఎంత చక్కగా ఉందో. అండ్ ఇది జస్ట్ లైక్ ఎ స్టూడియో. స్టూడియోలో గూడా మీకు ఇంకా సౌండ్ లీక్ అవుతది గానీ, బట్ ఇక్కడ లీక్ అయ్యే ఛాన్సే లేదు. అండ్ ఇక్కడ ఆఫ్‌కోర్స్ అన్నీ గూడా అప్పుడు గతంలో తిజోరి గూడా ఉండేది మా ఇంట్లో. మై గ్రాండ్ ఫాదర్ హి వాస్ వెరీ రిచ్ మ్యాన్. రిచెస్ట్ ఇన్ ది స్టేట్ అని గూడా డిస్ట్రిక్ట్ అనేది అప్పుడు. ఆఫ్‌కోర్స్ అదంతా పాస్ట్ హిస్టరీ అది. ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటిది. సో, ఇది స్కూల్ గూడా ఉండేది. స్కూల్ ఉన్నప్పుడు గూడా ఇక్కడ సెపరేట్‌గా కొన్ని ప్రిజర్వ్ జేసేవాళ్ళు. అక్కడ హెడ్ మాస్టర్స్, హెడ్ మిసెస్, ప్రిన్సిపల్స్ అందరూ గూడా. సో, స్వీట్ మెమోరీస్. ఇక్కడైతే చలికాలం మేము ఇక్కడికి ఇప్పుడు చూసాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత బయట అక్కడ అట్మాస్ఫియర్ కొంచెం మబ్బుగా ఉంది, చలిగా ఉంది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఆ వేడి ఇట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. వెచ్చగా హాయిగా ఉంటది. మీకు బ్లాంకెట్ ఏది అవసరం లేదు. ఎండాకాలం అయితే మీకు కూలరే అవసరం లేదు. ఫ్యాన్ గూడా అవసరం లేదు. జస్ట్ విసినట్టుగానే ఉంటే అయిపోద్ది. చూడండి ఎంత రూఫ్ ఇక్కడ. అండ్ ఇవి ఎప్పటివి 100 సంవత్సరాల 150 సంవత్సరాలయిందనుకుంటాము. అప్పటి నుండి ఉన్నది అంటే ఎంత గట్టిగా ఉన్నాయో చూడండి. ఈవెన్ చెక్కు చెదరలేదు అసలు యాక్చువల్‌గా. చెక్కు చెదరలేదు. ఈవెన్ కొంచెం చెదలు కూడా లేదు. అంత నీట్‌గా మెయింటైన్ చేశారు. సో, ఆహ్, ఐ థింక్ అంటే ఆ మెమోరీస్ అన్నీ ఎప్పుడు నెమరు వేసుకునే ఉంటాం. ఎందుకంటే ఆహ్, గోల్డెన్ పీపుల్ ఎప్పుడు కూడా గ్రేటే. వాళ్ళ టెక్నాలజీ మనం యూజ్ చేస్తాం. యాహ్! దట్స్ ఇట్. సో, ఇది స్వీట్. ఇక్కడ ఎక్కువ అందరి ఏమంటారు పేరు ఇదొక తెలుసుకోవడం వరండా టైప్ ఇది. ఇక్కడ కూర్చునేది మా ఫాదర్ ఇక్కడనే కూర్చునేది. మా గ్రాండ్ ఫాదర్ ఇక్కడనే కూర్చునేదట. అండ్ నేను కూడా ట్యూషన్స్ చెప్పినప్పుడు ఇక్కడికి పిల్లలు వచ్చేది. మేము అక్కడ క్రికెట్ కూడా ఆడేది. ఇప్పుడు అదంతా కూడా టోటల్‌గా తీసివేసి ఒక ప్లేస్ లాగా చేస్తున్నారు. సో, అది కూడా ఒక యెస్. మా తాత బ్యూటిఫుల్. ఇక్కడనే మీరు చెప్పినట్టు బట్ట కుర్చీ ఉంది చూడు. బట్ట కుర్చీ యాహ్! లాంటి కుర్చీలో ఇక్కడ కూర్చోలేదట. ఆయన ఎక్కడికే జస్ట్ మా తాత ఇక్కడనే అది కూర్చొని మా తాత వచ్చినప్పుడు కూడా ఇక్కడనే కూర్చొని చాయ్ తాగేది.
దోస్ ఆర్ ఆల్ స్వీట్ డేస్. ఒక మా సో ఇక్కడ ముగ్గురు బ్రదర్స్, మా ఇంకో బ్రదర్ కూడా వస్తున్నారు. బంగారం కూడా తూకం వేసిందని ఇక్కడ దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ మా గ్రాండ్ ఫాదర్ ఆఫ్ కోర్స్ అప్పుడు కొంచెం ఇది చిన్న బ్రదర్. ఇక్కడ మా నాన్న కూర్చున్నది మా ముగ్గురు బ్రదర్స్ ఇక్కడ ఇక్కడ కూర్చునేది మా ఫాదర్. కూర్చొని షమా పజిల్స్ ఆయన ఫిల్ చేసేది. వాజ్ క్రేజీ షమా fan. ఆయన రెగ్యులర్గా కూడా యూనో పజిల్స్ ఫిల్ చేసి ఉర్దూ మాస్టర్ ఉండే మా ఫాదర్. అండ్ ఒకటి గ్రేట్ టెక్నాలజీ మా ఫాదర్ గురించి చెప్పాలి. ఎందుకంటే ఆ ఇల్లు పాతబడ్డ కొద్ది కొంచెం కొంచెం రిపేర్స్ ఉంటాయి కదా, ఆ టైంలో ఈ దూలం కొంచెం ఇక్కడ క్రాక్ తిన చూడండి. ఇక్కడ ఈ క్రాక్ తింటే దూలం కింద పడిపోతుంది. మరి దీన్ని దూలాన్ని కొత్తది పెట్టాలంటే మొత్తం ఇల్లు ఇచ్చాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మా ఫాదర్ ఏం చేశారు కదా అంటే వెంటనే ఆయన టెక్నాలజీ యూజ్ చేసి ఒక చిన్న గుంజని తీసుకొచ్చి దీనికి సపోర్ట్గా పెట్టి, ఈ సపోర్ట్ పెట్టింది కూడా దాదాపు 25 ఇయర్స్ 40 ఇయర్స్ బ్యాక్ అనుకుంటున్నా. 40 ఇయర్స్ నా చిన్నతనంలో అంత టెక్నాలజీ కూడా మా ఫాదర్ యూజ్ చేసేది. సో నేను కోర్స్ ఫార్చునేట్లీ పెద్దల ఆశీర్వాదం, భగవంతుని దయ, చాలా కంట్రీస్ కూడా తిరుగుతూ వచ్చాను. అండ్ నిన్ననే సోనీలో కూడా కమెంటరీ చెప్పి వచ్చాను యూరో కప్కు. మళ్ళీ రేపు విశాఖపట్నం పోతున్నాను ఏపీఎల్ కమెంటరీకి. ఎన్ని ప్లేసెస్ ఎన్ని కంట్రీస్ తిరిగా కానీ నేను స్టార్టింగ్లో చెప్పినప్పుడు ఈస్ట్ ఆర్ వెస్ట్, హోమ్ ఈజ్ ద బెస్ట్. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఫీలింగే వేరే రకంగా ఉంటుంది. స్పెండ్ సమ్ టైమ్, ఆ పీస్, ఆ శాంతం, ఆ ప్రశాంతత అనేది మీకు ఎక్కడ కూడా లభించదు. సో అందుకనే అప్నా ఘర్ హై స్వర్గ సే సుందర్ అంటాం. నో డౌట్ అబౌట్ ఇట్. ఇక్కడ వంట వండేది మా మదర్. ఇక్కడనే కూరలు. యా, ఇక్కడ ఫంక్షన్ వచ్చినప్పుడు కూడా దాదాపు ఒక 50-100 మంది ఇక్కడ అడ్జస్ట్ అయ్యారు. అంత పెద్ద ప్లేస్ ఇది. ఇక్కడ కట్టెల పొయ్యి అది. ఇది రోలు, పాతకాలం రోలు. ఇక్కడ ఏమైనా ఉంటే దంచుకోవడానికి ఇది రోలు అన్నమాట. అయ్యో. ఓకే. సో ఇక్కడ యాక్చువల్గా మా మదర్ వండిన తర్వాత ఇక్కడ అందరం కూర్చొని మేము తినేది. మా ఫాదర్ ప్లేస్ ఇది. మా ఫాదర్ ఇక్కడ కూర్చొని తూర్పు దిక్కు ఫేస్ చేసి మా ఫాదర్ భోజనం చేసే ప్లేస్ ఇది. సో అక్కడ మేము అందరం కూర్చునేది ఫ్యామిలీ మెంబర్స్ ఒకటేసారి. మా మదర్ అక్కడ చాలా చక్కగా ఎంత బ్యూటిఫుల్గా కింద కూర్చొని ఆ కట్టెల పొయ్యి వండిన ఆ రోజులన్నీ కూడా బ్రహ్మాండంగా జ్ఞాపకం వస్తాయి. కాబట్టి ఈ ప్లేస్ ఇప్పుడు ఉండదు కాబట్టి ఈ ప్లేస్ను కొంచెం అటు మెమరబుల్గా చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఇది చేస్తున్నాం. సో మొత్తానికైతే ఆ మెమరీస్ మా మైండ్లోనే ఉంటాయి. సో మా ఫాదర్ కూర్చునే ప్లేస్ ఇది. ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడనే కుర్చీలు వేసుకొని కూర్చొని ఎంజాయ్ చేసే డేస్. ఇంకేమైనా ఉంటాం దట్స్ ఇట్. ఇక్కడ చిన్నప్పుడు యూనో సంక్రాంతి అప్పుడు అయితే ఇక్కడ పోకలు పోసేది ఇక్కడ ఈ ప్లేస్లో. నేను ఇక్కడ రెండు నల్లలు అటు ఈ ట్యాంక్ అనేది మాకు అక్కడ ప్రిజర్వ్ చేసుకోవడం. ఎందుకంటే అటు ఈ టాకా అంటాం దీన్ని. ఇక్కడ చూడండి ఒక దాదాపుగా నేను అనుకుంటాను మా ఫాదర్ చిన్నప్పుడు కట్టిన అనేది దాదాపు వాళ్ళు 70s 80sలో కట్టారు. 73లో కట్టారంటే 50 సంవత్సరాలు అయింది. బట్ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. అప్పటి సిమెంట్, అప్పటి కన్స్ట్రక్షన్, అప్పుడు వేసినటువంటి కలరే, ఆ కలర్ కూడా మారలేదు. చాలా పెయింటింగ్స్ వస్తాయి పోతుంటాయి కానీ క్షణాలలో, బట్ యూనో ఇట్స్ స్టిల్ రిమైనింగ్. సో అంత బ్యూటిఫుల్ డేస్ అవన్నీ కూడా సో ఇట్లా ఒకటి మెమరబుల్. 4 గుంజలు ఇటు ఈ రకంగా. ఇది ఒక ఇక్కడ మా ఇంట్లో చాలా పెళ్ళిళ్ళు కూడా జరిగాయి. మా యూనో మా ఉమ్మక్క పెళ్లి ఇక్కడ జరిగింది. సతీష్ నిలిచిన చోట ప్లేస్లో, ఇదే ప్లేస్లో, ఇక్కడ ఇదే ప్లేస్లో మా ఉమ్మక్క మ్యారేజ్ జరిగింది. ఎక్కడైతే అక్కడ నిల్చున్నాడు. ఎప్పుడు కూడా కలకలలాడేది. బికాస్ స్టార్టింగ్ నుండి కూడా ఇది స్కూల్గా ఉండే. చాలా సంవత్సరాలు ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ ఇక్కడనే ఉండే ఫస్ట్ షిఫ్ట్ కాకముందు. అండ్ యూనో ఇది ఒక విద్యాలయం. అండ్ మొదటి నుంచి కూడా ఇక్కడ చాలా మంది చదువుకున్నారు. చాలా మంది ఇక్కడ నుంచి చదువుకొని వెళ్ళిన వాళ్ళు. నేను కూడా అఫ్కోర్స్ యూనో కొంతమందికి కొన్ని సంవత్సరాలు యూనో ఇంగ్లీష్ ట్యూషన్స్ చెప్పేది. అండ్ మెమరబుల్. తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడికి రాగానే పాజిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడు ఉంటాయి. అదే చెప్పే కదా. బికాస్ ఎప్పుడు కూడా అప్నా ఘర్ హై స్వర్గ సే సుందర్ అన్నట్టు అక్కడ స్వర్గంలో ఉన్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది. బికాస్ ఆ హెవెన్లీ అట్మాస్ఫియర్ మనకు క్రియేట్ అవుతుంది. అమెరికా వెళ్ళా, లండన్ వెళ్ళా, దుబాయ్ వెళ్ళా, మీరు బాంబే వెళ్ళా, ఇండియాలో ఏ ప్లేస్ చూసా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ క్షణాలు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్షణాలుగా మారుతాయి. డౌటే లేదన్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. గోల్డెన్ డేస్ అండ్ గ్రేట్ మెమరీస్. థ్యాంక్